హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రేఖ. ఈరోజు రెసిపీ వచ్చి మిల్లీ మేకర్ మసాలా కర్రీ. ఉల్లి వెల్లుల్లి లేకుంటే అయితే ఈ కర్రీ చేయబోతున్నాను. మనకి కార్తీక మాసం కదా, చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటారు, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. అలాగే మాల వేసుకున్న స్వాములకు కూడా ఇలా వండి పెట్టవచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ నేను మిల్లీ మేకర్ని అయితే వేడి నీటిలో కాసేపు ఒక 15 మినిట్స్ లాగా నానబెట్టుకున్నాక వాటర్ మొత్తం పిండేసి సపరేట్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా తీసి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలో మసాలా కోసం ఒక 2 స్పూన్స్ పల్లీలను అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పల్లీలు కాస్త వేగాక 1 స్పూన్ ధనియాలు, ఒక పువ్వ, 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని పచ్చి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వేసి ఒక్కసారి వేయించుకోవాలి. కాసేపు వేగినాక ఇవి కాస్త వేగినాక 1 స్పూను లాస్ట్లో నువ్వులు కూడా వేసి ఇంకాస్త వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. చేసి పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అల్లాన్ని అయితే కాస్త దంచి వేసుకొని ఆయిల్ అయితే వేయించుకోవాలి. అది వేయాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకున్న మిల్లీ మేకర్ని కూడా వేసేసి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక్కడే సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న వల్ల ఈ మిల్లీ మేకర్లో ఇంకా వాటర్ ఉంటుందంటే అది మొత్తం ఇంకిపోతుంది. ఫైనల్గా ఇక్కడ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని సరిపడా పసుపు, ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కాబట్టి సాల్ట్ అయితే వేసుకొని అలాగే మసాలా కూడా వేసినాము. ఈ కాస్త కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గినాక ఇక్కడ నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే గ్రేవీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువే గ్రేవీ కాబట్టి కొద్దిగా వేసి మూత పెట్టి కాస్త ఉడికినాక దించే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కర్రీ ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకొకసారి ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఏ వీడియో కామెంట్ చేయాలో కామెంట్ చేయండి. బాయ్.